అన్నా మీరు అడిగితే కాదన్న. ఓకే ఓకే అన్న, అప్పటి నుంచి మాకు కూడా కోట్లు వేసుకొని కొంచెం ఇరుకిరుగుందన్న. నువ్వైతే ఈ కోట్లు వేసుకొని ఎండాకాలంలో కూడా ఎట్లా షూట్ చేస్తావో నాకు తెలియదు అన్న. తోపన్నా నువ్వు అంటే యూరోప్లో షూట్ చేశాను. ఓ అట్లయితే ఓకే అన్న. ఏ బ్యాండ్ బ్యాండ్ పట్టుకరా రే. బాండ్ బాబు నుంచి బ్యాండ్ బాబు వచ్చేసాడు. రాజుకి బ్యాండ్ ఇచ్చేయండి అమ్మా. ఒరిజినల్ బయటికి వచ్చేసింది. రాజుగాడి గ్యాంగ్ రెడీ. అన్న నాదొక చిన్న విన్నపం. నేను బ్యాండ్ కొడతా, కానీ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తా అంటే ఇంకా సూపర్గా బ్యాండ్ కొడతా. ప్లీజ్ అన్న, నీకు మూడు వస్తే ఊపు వస్తే కొట్టాలన్న. రెడీ? ఊపు ఊపు వచ్చేలా కొట్టండి మస్తుగా. ఇప్పుడు మామూలు శేషన్నని కాదు, నేను దగడి శేషన్నని చూపిస్తా మీకు. రెడీ? చూస్తారా దగడి శేషన్నని? చలో సూర్యాలు ఎవరు? ఏ దగడ్ శేష్ శేష్ గారు మీలోని మాస్ని, రొమాన్స్ని అన్నిటిని బయటకు తీసుకొస్తున్నారు వీళ్ళు. కొత్త స్క్రిప్టులు కూడా రాసేలాగా ఉన్నారు మీకోసం. ఏది ఒక్కసారి మరి మంచిగా దరువేస్తే అక్కడ శేష్ గారి దగ్గరికి వెళ్ళి వేయండి కొంచెం. ఆయన నుంచి ఆ దగడ్ని లైవ్గా బయటకు తీసుకొద్దాం. దగడ్ శేష్ ఈజ్ హియర్. ఇప్పుడే వచ్చాను కదా అంటున్నారా? కానీ వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. అన్నా నువ్వు చెప్పినట్టు సిన్సియర్గా విని ఇవన్నీ తీసేసిన మంచిగా బ్యాండ్ వేసుకొని కొడుతున్నా కదా అన్న. ఒక చిన్న విన్నపం అన్న. అన్న ఇప్పుడు నా రాంబాయ్ కోసము నేను ఈ సినిమాలో బ్యాండ్ కొట్టినా అన్న. సో మీ రాంబాయ్ కోసం మీరేం చేసిరో చెప్పండి అన్న నాకు. నాకు అంటే ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయినా పర్లేదా అన్నా? ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అయినా పర్లేదు అంటే? పర్లేదన్నా పర్లేదన్నా పర్లేదు. స్టోరీ అంటేనే ఫెయిల్యూర్. ఎంతమంది రాంబాయిలు ఉంటే అంతమంది రాంబాయిల స్టోరీలు చెప్పండి అన్న, పర్లేదు మేము వింటాం. ఒక్క రాంబాయి ఓకే డన్. సో నాకు 17 అప్పుడు నేను యూఎస్లో పెరిగా కాబట్టి మా పేరెంట్స్ చెప్పకుండా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వేరే కంట్రీకి వెళ్ళిపోయా ఒక అమ్మాయి కోసం. ఓ కట్ చేస్తే ఆ అమ్మాయికి నా బర్త్డే పెళ్ళి అయిపోయింది. అయ్యా. సో సినిమాలో నువ్వు అలా అరిచినట్టుగా మధ్యలో కొంచెం నేను అరిచాను అనమాట. బట్ జరగాల్సింది జరిగింది. ఆ రాంబాయి ఎక్కడున్నదో నాకు తెలియదు, కానీ ఆ రాంబాయి ఈ శేషన్న రాజును మిస్ అయినందుకు పర్లేదులే, ఇప్పుడు అంతంత పెద్ద పిల్లలు ఉన్నారు అమ్మాయికి. సో హ్యాపీ. అమ్మో పిల్లలు చూసుకోవడం మనవాళ్ళు కాదు. ఏజెంట్ చెప్పే ఏజెంట్ ఏంటది? ఈగ వాళ్ళు కూడా దండ మీద అదే అలా డిసైడ్ చేసాం. మీ ఎక్స్ట్రాలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం వాసు గారు ఉన్నారు, ఆయన ముందు ఎందుకు మీరు కాదు. వాసు గారు అంటే గుర్తొచ్చింది వెంటనే ఒకసారి ఈ క్వశ్చన్ చెప్పి అవసరం ఎంత గట్టిగా నా గురించి అంటారు. వెంటనే ఒకసారి ఈ క్వశ్చన్ నాకు వాసు గారిని కూడా అడగాలనిపిస్తుంది. వాసు గారు మీ రాంబాయి కోసం మీరు ఏం చేశారు? అమ్మ నాకు అరవింద్ గారు వాళ్ళు రాంబాయిలు అంత ఛాన్స్ ఇవ్వలేదు. సో జాగ్రత్తగా మంచి సంబంధం చూసి వాళ్ళు పెళ్లి చేసేసారు. సో ఎక్కడ రాంబాయికి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే ఇవ్వనివ్వలేదు ఎక్కడ కూడా. అంతకుముందా రాంబాయిలు ఉన్నారు కానీ ఎప్పుడు చెప్పలేకపోయిన వాళ్ళకి ఎవరికి. సో ఆ ఇంట్రోవర్ట్ వల్ల అవి కూడా పోయినాయి ఛాన్స్లు అన్నీ కూడా. సార్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు సార్ ఆ రాంబాయికి ఏమన్నా?
అంటే ఆవిడ హస్బెండ్ వింటూ ఉంటారేమో. అది వాళ్ళ హస్బెండ్ తింటూ ఉంటారు, ఎక్కడన్నా నెత్తుక్కుని మరి వచ్చి కొడతారు. ఎందుకు అవసరం అప్పుడు? ప్లస్ మన ఇంట్లో వాళ్ళు కూడా వింటూ ఉంటారు కదా. మా ఇంట్లో వాళ్ళు ముందే కొడతారు, అందుకని చెప్పి అయ్యో సార్ ఒక్కరోజు చెప్పండి సార్, పర్లేదు. వద్దమ్మా, మావిడంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం, అందుకని. మా రాంబాయి కంటే నా వైఫ్కా ఇంట్లో కొంచెం ఏదన్నా కార్తీక మాసం అని చెప్పి మరీ వెజిటేరియన్ పెట్టి చంపేస్తున్నావు, కొంచెం ఏదైనా నాన్ వెజ్ ఏదైనా వండు కొంచెం. మీరు ఇలానే వెజిటేరియన్ కంటిన్యూ చేయండి. శేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవగానే మా లాంచ్కి వచ్చినందుకు, సెలబ్రేషన్స్కి వచ్చినందుకు. మా పాట నచ్చిందా అండి? బాగా మీ ట్రైలర్స్, కొన్ని సీన్స్, మీ క్యారెక్టరైజేషన్, మీ ఇద్దరు పర్ఫార్మెన్సెస్. కుక్ స్టెప్ నచ్చిందా మాది? అంటే మీరు చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. వెరీ క్లెవర్. అంటే నేను యాక్చువల్గా ఈవెంట్కి లేట్ రావడం కూడా రీజన్ కొంచెం జ్వరంగా ఉంది, సో డోంట్ మైండ్. నేను చూసి మీకు జై జై కొడతాను. 6 PM is done, call sheet, you shouldn't act here. పోన్లే, ఆయనకు అయితలేదంట. మీరు ఓ పని చేయండి, ఎట్లాగో ఇంత దగ్గరకు వచ్చినారు కాబట్టి కాస్త మీరే ఆయనను ఎంటర్టైన్ చేయొచ్చు కదా, ఒక స్టెప్ వేసి. కమాన్ వేసుకోండి. మీ మూమెంట్ బాగుంటే ఆయన అట్లా వచ్చి అలా అంటారు. ముద్దుగుమ్మ గుండె గీసుకున్న